సో పెట్రోల్ ప్రైస్ ఎంత అనేది నేను మీకైతే చెప్తాను. ఖచ్చితంగా మన దగ్గరికి ఇక్కడికి ఒక 10 to 15 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మినిమం, నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా పెద్ద బిల్డింగు, ఇక్కడ కనిపిస్తుందా, ఇదంతా వచ్చేసి సంస్కృత్ విశ్వవిద్యాలయం అనమాట. సో దేవప్రయాగ్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మీరు చూస్తున్నారా ఇక్కడ 2 నదులు కలుస్తున్నాయి. సో భగీరథ అండ్ అలకనంద రివర్ 2 కలిసి గంగా నది కింద అయితే ఫామ్ అయింది అనమాట. టువర్డ్స్ కేదార్నాథ్ సోన్ప్రయాగ్ వైపు అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో పైకి వెళ్తే రుద్రప్రయాగ్ ఊరు వచ్చేస్తుంది అండ్ స్ట్రైట్కి వెళ్తే జోషిమత్, ఆలీ, ఇక్కడైతే చూస్తున్నారా చండీగఢ్ పెట్రోల్ పంపులో చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, మొత్తం క్యూఏన్ అనమాట. సో ఎందుకంటే ఒక 2 minutes ఆగండి, మీకు నేను చెప్తా. ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ వచ్చేసి చాలా చీప్ అనమాట. ఎందుకంటే చండీగఢ్ వచ్చేసి ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ అయితే ఉంటుంది ప్రైసెస్. సిమిలర్ మనకి పాండిచేరి, యానం వీటిలన్నింటిలో ఎట్లుంటుందో ఆ విధంగా అనమాట. సో పెట్రోల్ ప్రైస్ ఎంత అనేది నేను మీకైతే చెప్తాను. ఖచ్చితంగా మన దగ్గరికి ఇక్కడికి ఒక 10 to 15 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మినిమం, నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి. సో చండీగఢ్లో లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96 రూపీస్, డీజిల్ అయితే 84 రూపీస్ అనమాట. మన దగ్గర కన్నా 15 రూపీస్ అయితే తక్కువ. 3200 రూపాయలకి అయితే పట్టింది, 33 లీటర్లు పట్టింది. అంటే బండ్లో దగ్గర ఇంకా 5 లీటర్లు ఉన్నట్టు ఫుల్ ట్యాంక్. ఇంకా మనకి దిగుల్లో ఈ రోజు ప్రశాంతంగా మనం రిషికేష్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, రిషికేష్ దాటి కూడా వెళ్ళొచ్చు. సో చండీగఢ్ అయితే చూస్తున్నారు కదా, మార్నింగ్ మనం చండీగఢ్ సిటీని అయితే దాటేస్తున్నాము. మీ అందరూ తెలిసిందే చండీగఢ్ వచ్చేసి ఒక ప్లానెట్ సిటీ అనమాట. రూట్స్ వచ్చేసి ఇక్కడ గజిబిజిగా ఉండవు, స్క్వేర్ షేప్లు అయితే ఉంటాయి. స్క్వేర్, రెక్టాంగిల్, బాక్సుల షేప్లు అయితే ఉంటాయి అనమాట రోడ్స్. చాలా బాగుంటుంది. అండ్ చండీగఢ్ వచ్చేసి ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి దీంట్లో మనకి పెట్రోల్ ప్రైసెస్ అయితే తక్కువ. అండ్ ఆల్సో ఇది వచ్చేసి హర్యానా, పంజాబ్కి కామన్ క్యాపిటల్ చండీగఢ్ వచ్చేసి. సో నేను నైట్ ప్రశాంతంగా కార్లో పడుకోవడం వల్ల ఈరోజు కొంచెం త్వరగా కదిలేసాను. మంచి పని అయింది. త్వరగా ఏం కాదు, అప్పటికి నేను లేచింది నిద్ర 9కి. ఇంకా పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాను. పెట్రోల్ బంక్లోనే మొత్తం పనులన్నీ కానిచ్చేసాను అనమాట. మెయిన్ క్యాంపింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాష్రూమ్స్ అండ్ ఆల్సో బాతింగ్కి ఇబ్బంది. సో ఈరోజు నాకు మొత్తం పెట్రోల్ బంక్లోనే దొరికింది కాబట్టి పెట్రోల్ బంక్లో ఫ్రెష్ అయిపోయా. కొన్ని దగ్గరలో ఏంటంటే ఎస్పెషల్లీ హెచ్పి ఇట్లాంటి పెట్రోల్ బంక్స్లో ఏంటంటే మనకి బాతింగ్ చేయడానికి ఏరియాస్ కూడా ఉంటాయి. మరి అంత నీట్గా ఉండవు, బట్ ఓకే బాగుంటాయి. సో హైవే అయితే నెక్స్ట్ లెవెల్. రూక్రీ లెఫ్ట్, హరిద్వార్ లెఫ్ట్, ముజఫర్ నగర్ రైట్ అనమాట. ముజఫర్ నగర్ అంటే యూపీలో ఉంటుంది. రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు యూపీలోకి ఎంటర్ అయిపోయాం రండి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ పట్టుకొని టువర్డ్స్ హరిద్వార్ వైపు అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే ముజఫర్ నగర్, ఢిల్లీ ఇవన్నీ వస్తాయి అనమాట. హరిద్వార్ జస్ట్ 37 కిలోమీటర్లు, చాలా ఫాస్ట్గా వచ్చేసాం ఈ రోజు అయితే. సో ఈ రోజు ఇంకా రిషికేష్ అదంతా దాటుకొని మనం చాలా దూరం అయితే వెళ్దాము. మాక్సిమం ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు కొట్టేద్దాం ఈ రోజు మనం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దేవప్రయాగ్ విలేజ్ అనమాట. మనం రిషికేష్ దాటేసిన తర్వాత దేవప్రయాగ్ అయితే వచ్చాము. రిషికేష్లో ఒక రేంజ్లో ట్రాఫిక్ ఉంది, అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను. దేవప్రయాగ్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి అలకనంద అండ్ భగీరథ రివర్ కలుస్తాయి. ఈ 2 కలిసి గంగా నది కింద అయితే ఫామ్ అవుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా పెద్ద బిల్డింగు, ఇక్కడ కనిపిస్తుందా, ఇదంతా వచ్చేసి సంస్కృత్ విశ్వవిద్యాలయం అనమాట. పూజారులు వీళ్ళ స్కూల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నమాట. ఇది వచ్చేసి వేదాలు అవన్నీ అయితే నేర్పిస్తారు. చాలా పెద్దగా ఉంది. మీ అందరూ తెలుసు ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి అని. ఇక్కడ మన హిందూ కల్చర్ రిలేటెడ్గా చాలా అయితే ఉంటాయన్నమాట. స్కూల్స్ కూడా అదేనమాట. ఓకే, అది యూనివర్సిటీ అనమాట. చాలా పెద్దగా ఉంది చూడడానికి అయితే. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే దేవప్రయాగ్ వచ్చేసాం. మన క్యాంపింగ్ వ్యాన్ అయితే అక్కడ ఉంది. దేవప్రయాగ్ ఊరు అనమాట ఇది వచ్చేసి. సో దేవప్రయాగ్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మీరు చూస్తున్నారా ఇక్కడ 2 నదులు కలుస్తున్నాయి. సో భగీరథ అండ్ అలకనంద రివర్ 2 కలిసి గంగా నది కింద అయితే ఫామ్ అయింది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాము. సో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. సో మీకు అక్కడ పైన రుద్రప్రయాగ్ ఊరు కనిపిస్తుందా? రుద్రప్రయాగ్కి ఒక 1 కిలోమీటర్ ముందర ఏంటంటే మనం కిందకి దిగేస్తాం. రోడ్డు మీద నుంచి కిందకి దిగేసి టువర్డ్స్ కేదార్నాథ్, సోన్ప్రయాగ్ వైపు అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో పైకి వెళ్తే రుద్రప్రయాగ్ ఊరు వచ్చేస్తుంది అండ్ స్ట్రైట్కి వెళ్తే జోషిమత్, ఆలీ, నితి, మనా ఇవన్నీ వస్తాయి అనమాట. ఒకవేళ బద్రీనాథ్ వెళ్ళాలంటే అటుపక్క అయితే వెళ్ళాలి. బట్ మనం కేదార్నాథ్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి ఇటు పక్క నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చూస్తున్నారా గంగా రివర్ అయితే మనం క్రాస్ అవుతున్నాము. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. కొండలు కానీ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ల్యాండ్స్కేప్ వ్యూస్ ఉత్తరాఖండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి.
సో వెల్కమ్ టు కేదార్నాథ్. ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది, కాకపోతే బోర్డ్ డేడే ఉందన్నమాట. కేదార్నాథ్ 47 అని ఉంది, గౌరీకుండ్ వచ్చేసి 33 కిలోమీటర్స్. సో ప్రెసెంట్ సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక చోట అయితే మన వ్యాన్ పెట్టేసాం, మీరైతే చూస్తున్నారా. ఇక్కడ ఏంటంటే ఓపెన్ పార్కింగ్ అనమాట. చాలా వరకు మనకి కావాల్సిన దగ్గర కావాల్సినట్టు వ్యాన్స్లో అయితే పెట్టేసుకోవచ్చు. అదిగోండి వెనకాల ఆడైతే చూడండి, ఆ చివర ఆడైతే వ్యాన్స్ పెట్టేస్తున్నారు. అండ్ ఇదిగోండి మీరైతే చూస్తున్నారా, ఇవన్నీ వెహికల్స్ అనమాట. ఇష్టం వచ్చినట్టు పార్క్ చేసేస్తారు. జస్ట్ ఒక 100 రూపాయలు ఇస్తే చాలు, నైట్ అంతా కార్ పార్కింగ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇది కాకుండా డెడికేటెడ్ పార్కింగ్ కావాలంటే ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ముందలైతే ఉంటుంది, ఆడన్నా పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఈరోజు మనము సోన్ ప్రయాగ్లో మనం క్యాంపింగ్ అయితే చేస్తున్నాం, మన కార్లో పడుకోబోతున్నాం. ఈరోజు మనకున్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కారు కొంచెం ఇట్లా ఏటవాలుగా ఉందన్నమాట. ఇక్కడ లెవెల్ అయితే కరెక్ట్గా లేదు. సో ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే ఇటు తిరిగి పడుకుంటా, తల ఇటువైపు పెట్టుకుంటాను. సో తల హైట్లో ఉండి బాడీ డౌన్లో ఉంటుంది. సో బ్యాలెన్స్ అయిపోద్ది, కొంచెం అటు ఇటుగా అయితే నిద్రపోవచ్చు. సో సోలో ట్రిప్ కాబట్టి హ్యాపీగా మనం నైట్ అయితే క్యాంపింగ్ చేసుకుందాము. సో ఇంకా చలి కూడా అంత అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి లైక్ 20 degrees అట్టుందన్నమాట. సో హ్యాపీగా పడుకోవచ్చు. నైట్ కొంచెం లైటింగ్ కోసం అయితే ఇవి పెట్టేసుకున్నాను. ఒకవేళ మరీ అంత ఇరిటేషన్గా లైటింగ్ మంచిగా అనిపించలేదు అనుకుంటే ఆపేసుకుంటా. ఇవేంటంటే కొంచెం వామ్ కలర్ లైట్స్ కాబట్టి మంచిగా ఉంది, లైక్ లోపల పక్కంతా నీట్గా కనిపిస్తుంది, మంచిగా ఉంది. నైట్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఆపేసుకుంటా కావాలంటే. సో అది గైస్, మొత్తానికి సోన్ ప్రయాగ్ వరకు జర్నీ అయితే. రేపు మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళబోతున్నాం. కేదార్నాథ్ మీకు ఫుల్ జర్నీ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, అసలు ఏంది ప్రాసెస్, A to Z మీకు అన్ని డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ రేపు మనం వేరే పర్సన్స్ కూడా అయితే మీట్ అవబోతున్నాం. అందరం కలిసి కేదార్నాథ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రోజు నేనైతే క్యాంపింగ్ వ్యాన్ లో పడుకుంటా, ప్రశాంతంగా నిద్ర అయితే పోతాను. ఫుడ్ కూడా తినేసా. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 o'clock అవుతుంది. 12 o'clock కి ఫుడ్ తిన్నాను అనమాట. ఈడ పక్కన ఒక రెస్టారెంట్ లో రోడ్ సైడ్ అయితే తినేసాను. సో అది విషయం అయితే. సో జర్నీ అయితే ఈరోజు చాలా 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 భయంకరంగా జరిగింది. చాలా అలసిపోయాను నేను, నా వల్ల అయితే కాలేదు. ఇంకా తోలుకుంటా వచ్చా, ఇంకా తప్పదు కదా. ఇదంతా ఏంటంటే లైక్ 6 months ఓపెన్ ఉంటుంది, 6 months క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఈ 6 months లోనే బోల్డ్ మంది టూరిస్టులు వస్తారు. దానివల్ల మనకి కొంచెం హెడ్ఏక్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఎక్కువ మంది రావడం వల్ల ట్రాఫిక్ జామ్. అండ్ ఉత్తరాఖండ్ అంటేనే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయి. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల రోడ్స్ బ్లాకేజెస్ అండ్ రోడ్ డ్యామేజెస్ ఎక్కువ ఉండడం, ఇట్లన్నిటి వల్ల చాలా డిలే అయింది. 5 గంటలకి వస్తా అని చూపించింది. నేను బయలుదేరినప్పుడు సోన్ ప్రయాగ్కి 5 గంటలకు వస్తాము అని చెప్పి చూపించింది. బట్ లిటరలీ నేను వచ్చేసరికి 11:30 అయింది. అంటే ఆల్మోస్ట్ ఆ ఎస్టిమేషన్ టైం కన్నా 5.5 hours డిలే అయితే అయింది. సో అది గైస్ ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నైట్ టైం కార్లో అయితే నిద్రపోతాను. ఫ్యాన్ అవసరం అయితే లేదు, ఎందుకంటే జస్ట్ టెంపరేచర్ 20 degrees ఉంది కాబట్టి. ఇంకా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే కొద్దీ ఫ్యాన్ కూడా అవసరం అయింది అనమాట తర్వాత. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.